హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి 2 నెలలు 3 నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది మీకు లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది. ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది. వారంలో మనకి ప్రతి శుక్రవారం అనేది ఉంటుంది. ఇది అడ్రస్ ఇంకోసారి మళ్ళీ చెప్తాను బ్రదర్. చాలామంది అడ్రస్ ఎక్కడన్నా అని అడుగుతున్నారు అలా. ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండింది, ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు. ఇది మనకి తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది. నెల్లూరు నుంచి అయితే మనకి 35 కిలోమీటర్లు వస్తుంది. గూడూరు టౌన్ నుంచి, గూడూరు అంటే గూడూరు టౌన్లో కాదు బ్రదర్, గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది, హైవేలో వరగల్ రూట్ క్రాస్ రోడ్ దగ్గర అయితే మనకి సంత అనేది ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు అన్న అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు. ప్రతి వీడియోలో అడ్రస్ అనేది చెప్తుంటాను, అయినా కూడా మన అన్న వాళ్ళ అడ్రస్ ఎక్కడని అడుగుతున్నారు అన్న. ఇది మనకి నెల్లూరు నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది. తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది. గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది. ఓకే బ్రదర్, మనం ఈ వారం, నిన్న వారం కానీ అంతకుముందు వారం కానీ మార్కెట్ ఎలా ఉంది అనేది వీడియో తీయడానికి నేను మార్కెట్కి రాలేదు. దానికి రీజన్ ఏంటంటే నిన్న వారం మొబైల్ అనేది పోయింది బ్రదర్. ఎందుకంటే ఇంటి దగ్గర నేను బండిలో వెళ్తున్నప్పుడు, పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు వీడియోస్ తీసుకోవడానికి బండిలో వెళ్తున్నప్పుడు నేను బండిలో పెట్టున్నాను, ఆ మొబైల్ పోయింది. ఆ మొబైల్ పోవడం వల్ల ఏమైందంటే మనకి ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్కి పాస్వర్డ్లు అవి ఉంటాయి, అది మిస్ అయిపోయింది. అందువల్ల కొద్దిగా ఒక 1 వీక్, కరెక్ట్గా 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి మార్కెట్ వీడియోస్ కానీ, పల్లెల్లో రైతుల దగ్గర ఉండే వీడియోస్ కానీ, ఫామ్ విజిట్ చేద్దాం అనుకున్నా. ఆ వీడియోస్కి వెళ్ళేదానికి కూడా మొబైల్ పోవడం వల్ల వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి కుదరలేదు. అందువల్ల మళ్ళీ వేరే మొబైల్ అనేది తీసుకున్నాను. ఇంక నుంచి మన మార్కెట్ వీడియోస్ కానీ, ఇంకా ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ, పల్లెల్లో రైతుల దగ్గర అమ్మకానికి ఉండే జీవాలు అనేది కూడా ఇంకా మన ఛానల్లో కంటిన్యూగా వస్తాయి. ఈ మొబైల్ పోవడం వల్ల 1 వీక్ నుంచి మనం ఏ వీడియో కూడా మన మార్కెట్లోటి కానీ, పల్లెల్లో విలేజ్ల్లో రైతుల దగ్గర ఉండే వీడియోస్ కానీ, సేల్స్ వీడియోస్ చాలామంది మన అన్న వాళ్ళు పంపిస్తుంటారు. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో వారం నుంచి అయితే పంపించలేదు. ఇంకా ఈ రోజు నుంచి మార్కెట్ వీడియోస్ కానీ, పల్లెల్లో అమ్మకానికి ఉండే జీవాలు కానీ, ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. ప్రతి ఒక్కరు మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు ఇక్కడ మా మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయనేది లోపలికి వెళ్ళేసారు ఒకసారి తెలుసుకుందాం. ఎక్కడైతే మనకి స్టార్టింగ్లోనే ఒక 2 బ్యాచ్లు అనేది కొనున్నారు అక్క వాళ్ళు అయితే. అవి ఎంత కొన్నారో అడిగిన తర్వాత లోపలికి వెళ్ళేసి మనకి 3 months 2 months పిల్లలు అనేది చాలా తక్కువగానే ఉన్నాయి. 2.5 నెలల 3 నెలల పైన అనేది ఎక్కువ మనకి మార్కెట్లో కనిపిస్తుంది. ఈ 2 నెలల పిల్లలు అనేది చాలా తక్కువగానే ఉన్నాయి. సరే, లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడైతే స్టార్టింగ్లో 2 కట్టలు అనేది మన అక్క వాళ్ళు అనేది కొనున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మొత్తం మనకి జత ప్రైజ్ ఎంత పడిందో చూపించిన తర్వాత లోపలికి వెళ్ళేసి ఉండే పిల్లల రేట్లు ఎలా చెప్తున్నారనేది చూద్దాం. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టోటల్ వీటి గురించి మాట్లాడుకుందాం, తర్వాత రేట్ అనేది మాట్లాడదాం. ఇవి వచ్చేసి 3 months 4 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది బ్రదర్. మనకి 3 months 4 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. లైట్గా కొమ్మొచ్చి ఉన్నాయి. ఈ కొమ్మొచ్చిన పిల్ల అనేది 4 months వస్తుంది. అదైతే మనకి 3.5 నెలల మధ్య ఏజ్ ఉంటుంది. ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు యావరేజ్ లైవ్ వెయిట్ అయితే చిన్న పెద్ద అనేవి ఉన్నాయి. మనకి 4 months ఉంది, అక్కడ 3.5 నెలల పిల్ల అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఈ పిల్ల అనేది మనకి 13 కిలోలు అనేది వస్తుంది బ్రదర్. ఇక్కడ 4 months పిల్ల అనేది 13 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది. ఆ 3-3.5 నెలల పిల్ల అనేది మనకి 12-11 మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తుంది. యావరేజ్ మీద మనకి 12 కిలోలు 13 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తుంది. ఇది జత ప్రైజ్ ఎంత కొన్నారో అక్క వాళ్ళని అయితే అడగదాం. అక్కడ కూడా ఇదే బ్యాచ్, అక్కడ ఇంకో బ్యాచ్ అనేది 2 అనేది వాళ్ళు కొన్నారు. ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా 3 months 4 months మధ్యలో అనేది ఏజ్ ఉంటాయి. ఇవి కూడా జత ఎంత కొన్నారు అనేది మనం మాట్లాడదాం. ఈ 2 బ్యాచ్లు ఎంత కొన్నారో మాట్లాడదాం. మార్కెట్ అయితే ఈరోజు చాలా పిల్లలు అనేది తక్కువగానే వచ్చున్నాయి, కొనేవాళ్ళు కూడా చాలా తక్కువగానే వచ్చున్నాయి. ఉదయం నుంచి చూశాను రేట్ ఎలా ఉందనేది. మార్కెట్లో అయితే ఈ వారం కొద్దిగా మార్కెట్ డల్గానే ఉంది. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అమౌంట్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు జనాలు. అందువల్ల కొనేవాళ్ళు అనేది తక్కువగా వచ్చున్నారు, పిల్లలు అనేది కూడా తక్కువగానే వచ్చున్నాయి. సరే, ఇవి ఎంత కొన్నారో అడిగి చూద్దాం. కొన్నారు అవి ఎన్న బ్రదర్? 11 ఎంత పడ్డాయన్న చూడి? 14,500 పడ్డాయి. ఆ బ్యాచ్ 15,000 పడ్డాయి. ఏమైనా నాయుడు
నువ్వేనా కొనిచ్చిందా? నేనే మా ఎంత పడినాయా? 16,000. అదే మీ దళారుల్ని కొట్టేది ఎందుకంటే అందుకే నేనున్న బేరం చేస్తా 15,000 కొని 16,000 అని చెప్తా. మిమ్మల్ని దళారులు అనేది అందుకే. నిజం చెప్పాలా, అబద్ధం చెప్పకూడదు. మాది ఇక్కడ తెగచెట్లక పెంచుల కోన ఉంది కదా, పెంచుల కోన ఓకేనా. ఈ బ్యాచ్ అనేది మనకి జత వచ్చేసి 14,500 పడ్డాయి. ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 15,000 అయితే కొన్నామని చెప్తున్నారు. ఏ ఊరక్క? బుచ్చి దగ్గర మేపుకోవడానికే బాగున్నాయి పిల్లలు, మంచి పిల్లలే, కుదిరి పిల్ల అవునులే అవునులే. ఓకేనా, లోపలికి వెళ్ళి అయితే మనకి కొన్ని బ్యాచ్లు అనేది ఉన్నాయి. అవి ఎంత చెప్తున్నారనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఈ 3 months పిల్లలు, 2 months పిల్లలు, ఇంతకు ముందు 2 months పిల్లలు అనేది ఉండింది. ఇప్పుడు మనకి ఏజ్ మారుతుంది కాబట్టి మ్యాక్సిమం 2 నెలలు, 2.5 నెలలు, 3 నెలల పిల్లలు అనేది ఉన్నాయి. ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి ఏంది అనేది చూద్దాం. ఏం బ్రదరు? ఏం ఎట్టుంది వ్యాపారం? ఎలక్షన్ అయిపోయేదాకా అంతే బాబాయ్. ఓకే బ్రదర్, ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద బ్యాచ్ అనేది ఉన్నాయి. నాకు తెలిసి 50-60 పిల్లలు అనేది ఉంటాయి. అవి ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఇవి జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను. మన బాబాయ్ వాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళతో మాట్లాడడానికి కుదరలేదు. ఇవి వచ్చేసి మనకి 2 నెలలు 3 నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటాయి కదా, 2 నెలలు 3 నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంత వరకు 10-11 కిలోలు లైవ్ వెయిట్ ఉంటుంది బ్రదర్. నాకు తెలిసినంత వరకు 10-11 కిలోలు అనేది లైవ్ వెయిట్ ఉంటుంది. ఇవి జోడీ వచ్చి మనకి ఇవి జోడీ కట్ట మీద అయితే మనకి 12,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గానే, వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. మొత్తం టోటల్ 60 పిల్లలని చెప్పాడు బాబాయ్. జోడీ వచ్చేసి మనకి 12,000గా చెప్తున్నాడు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గానే, వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి మనకి, కొన్నట్టున్నారు. ఇవి ఎంత కొన్నారు అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఇవి కూడా మనకి 3 months పిల్లలు అనేది, 3 months ఏజ్ అనేది ఉంటుంది. అవి వచ్చేసి మనకి 3 నెలలు 4 నెలల మధ్యలో అనేది ఉంటాయి. ఇవి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత కొన్నారన్నా? ఓకే, ఎంత కొన్నారంట, ఎంత కొన్నారు ఏంటనేది చూపిస్తాను. ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంత వరకు 12-13 కిలోలు కూడా రావు. 12 కిలోలు అనేది యావరేజ్ మీద 12 కిలోలు అనేది మనకి లైవ్ వెయిట్ అనేది వస్తుంది. ఇవి జత ఎంత కొన్నారో అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎన్ని పిల్లలన్నా? ఈ 2 తాళ్ళు కొన్నారా? ఎన్నన్నా మొత్తం కట్ట? ఇవి అవి 20 పిల్లల సపరేట్గా కొన్నారా? అన్ని కలిపి కొన్నారా? ఎంత పడిందన్న జత? జత 12,000 పడ్డాయి. ఎట్లున్నాయన్న మార్కెట్ రేటు ఈ వారం? కొద్దిగా రేటు ఉందా? ఎన్ని? 20 పిల్లల? ఓకేనా. ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ 2 మొత్తం టోటల్ వచ్చి 20 పిల్లలు. జత ప్రైజ్ వచ్చి మనకి 12,000కి అయితే అన్న వాళ్ళు అయితే కొన్నామన్నారు. కొన్నప్పుడు ఇలా ముద్దర్లు అనేది వేస్తారు. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఓకేనా, ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఇవి జత ప్రైజ్ ఎంత అనేది ఒకసారి అడగదాం. ఇవి కూడా నాకు తెలిసి 3 నెలలు అంతే, 3 నెలలు అట్లా ఏజ్ అనేది ఉంటుంది. 3 months 4 months మధ్యలో అనేది మ్యాక్సిమం 3 months అనేది ఉంటుంది. ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసి 12 కిలోలు యావరేజ్ మీద 12 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను. ఎన్ని పిల్లలు అన్నా? ఎన్ని పిల్లలు? 13. ఏం చెప్తున్నావు జత? 12,500 చెప్తున్నావు. ఓకే, ఈ బ్యాచ్ అయితే మొత్తం టోటల్ ఈ కట్ట అనేది మనకి 13 పిల్లలు ఉన్నాయి. జత వచ్చి మనకి 12,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగాను. వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఒక 1000-1500 బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ కట్ట అనేది చెప్పినప్పుడు కట్ట అనుకుంటారేమో, కట్ట కదనా. మనం జత అనేది 2 పిల్లల గురించి అనేది చెప్తున్నాం. ఈ కట్ట అన్నప్పుడు మీరు కట్ట 12,500 అని చాలా మంది డౌట్ అడుగుతున్నారు. ఇక్కడ జత గురించి అనేది చెప్తున్నాం. లైవ్ వెయిట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి అనేది మన లైవ్ వెయిట్, ఒక పిల్ల గురించి అనేది లైవ్ వెయిట్ గురించి చెప్తున్నాం. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దామన్నా. ఇక్కడైతే మనకి ఈ బ్యాచ్ అయితే మనకు కొన్నారు, అవి చూపించాను. ఇవి వచ్చేసి 12,000కి అయితే కొన్నామని చెప్పారు. సరే, వేరే బ్యాచ్లు ఉన్నాయి, అవి ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే బ్రదర్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక బ్యాచ్, అక్కడ ఒక బ్యాచ్, 2 ఒక అన్న వాళ్ళవి. ఈ తాడు, అక్కడ కనిపించే తాడు, ఈ 2 తాళ్ళు వచ్చేసి మన అన్న వాళ్ళవి. ఎండకి మనకి క్లారిటీ అనేది రావడం వల్ల వీడియో మీకు నీట్గా అంటే ఫోన్ అయితే కొత్తదేను, కాకపోతే ఎండకి ఆ ఫోక్స్కి మనకి వీడియో అనేది క్లారిటీ రావడం లేదు. ఓకేనా, ఇవి వచ్చేసి మనకి 3 months అనేది ఉంటుంది ఏజ్. మొత్తం మీద అయితే 3 నెలల పిల్ల అనేది ఉంటుంది.
ఇవైతే ఎన్ని ఉన్నాయి, అవి అయితే ఎన్ని ఉన్నాయి, ఇవి జత ఎంత చెప్తున్నారు అన్న వాళ్ళతో మాట్లాడదు. ఇవి కూడా యావరేజ్ మీద 12 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. 2 తాళ్ళు నీయే కదా, 2 తాళ్ళు నీయేగా. 2 ఏం చెప్పండు 14,500. ఓకేనా. ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అన్ని కలిపి అనేది ఉన్నాయి. మొత్తం మనకి 3 months అనేది ఉంది. ఒక 5-6 కిలోలు అనేది మనకి 3 months పైన అనేది ఉంటుంది. ఈ జోడీ అయితే మనకి 14,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది ఉంటుంది. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. అనేనా బాబాయ్ ఏమన్నా? ఇక్కడైతే మనకి 3 months 4 months పిల్లలు అనేది కూడా ఉన్నాయి. ఇవి మొత్తం ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంతనే చెప్పే ముందు మనం లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి 3 నెలల పిల్ల, ఇక్కడ వచ్చేసి 4 నెలలు అనేది ఉంటుంది ఏజ్. ఇటు లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత రేట్ అనేది మాట్లాడదాం. ఈ 3 months పిల్లలు అనేది 12 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది. 4 months పిల్లలు అనేది 13-14 కిలోలు అనేది మనకి 4 months పిల్లలు వస్తాయి. ఇక్కడ 1 2 3 4 5 పిల్లలు అనేది మనకి 4 months వస్తాయి. మిగతా అన్ని మనకి 3 months పిల్లలు అనేది వస్తాయి. ఈ 3 months పిల్లలు అనేది మనకి యావరేజ్ మీద 12 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఒక 13-14 యావరేజ్ మీద మనకి 13 కిలోలు అనేది లైవ్ వెయిట్ వేసుకోవచ్చు. 13 కిలోలు అనేది లైవ్ వెయిట్ వేసుకుంటే ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాయి. ఎన్ని ఉన్నాయి బాబాయ్? 18. ఏం చెప్తున్నావు ఈ జోడి? ఈ పిల్లలు 13.5. అవి 15.5. ఓకే ఓకే. ఈ 3 months పిల్లలు అనేది మనకి అక్కడ వరకు వచ్చేసి 13.5, 13,500గా చెప్తున్నాడు. అక్కడ నుంచి 4 months నుంచి ఆ పై వరకు వచ్చే పిల్లల్ని 15,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం మనకి 3 months 2 months పిల్లలు అనేది ఉంటాయి. ఈ ఎండకి క్లారిటీ, ఎదురు ఎండ కాబట్టి మనకి ఎండ వల్ల క్లారిటీ రావడం లేదు పిల్లలు. సరే, ఇక్కడ మనకి టైం లేదు బ్రదర్, ఇంకా చాలా మన 4 months 5 months పిల్లల వీడియో తీయాలి, మేకల వీడియో తీయాలి, మన గొర్రెల వీడియో తీయాలి మార్కెట్లో. కానీ ఈరోజు మార్కెట్ ఎలా ఉందంటే, ఈరోజు మార్కెట్ కొనేవాళ్ళు తక్కువ వచ్చున్నారు, పిల్లలైతే చాలా ఎక్కువగానే వచ్చున్నాయి. బేరం అనేది ఈరోజు మార్కెట్ డల్లుగానే ఉందని చెప్పాలి. ఈ 3 months 2 months పిల్లలు అనేది చాలా వరకు ఆగున్నాయి. మీకు బ్యాచ్లు చూపిస్తూ రేటు ఎంత అనేది చెప్పుకుంటూ వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళని అడిగేదానికి మనకి అక్కడ పిల్లలు అనేది వాళ్ళకి అమ్మలేదు కాబట్టి రేటు చెప్పడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. కాబట్టి మీకు బ్యాచ్ ఆగిపోయి ఉన్నాయి కాబట్టి పిల్లలు చాలా వరకు మార్కెట్కి పిల్లలు వచ్చున్నాయి. కొనేవాళ్ళు రాలా. కొనేవాళ్ళు అంటే ఈ ఎలక్షన్ మూమెంట్లో అమౌంట్ ప్రాబ్లం కాబట్టి ఈ డబ్బులు తీసుకురావడానికి కొంతమంది భయపడుతున్నారు. కాబట్టి ఈ వారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మనకి ఎలక్షన్ అనేది అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ వీక్లో మార్కెట్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీక్లో మీకు చూపిస్తాను. ఈ వారం అయితే మార్కెట్ నాకు తెలిసినంత వరకు పెద్దగా కొనుగోలు అయితే జరిగినట్టు కనిపించడం లేదు. పిల్లలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. ఈ ఆగి ఉండే పిల్లలు చూపిస్తూ రేట్ ఎంత ఉండొచ్చు అనేది నేను చూపిస్తూ వెళ్తాను. ఎందుకంటే అన్న వాళ్ళని అడిగితే ఈ పిల్లలు అమ్మలేదు కాబట్టి వాళ్ళు చెప్పేదానికి ఇష్టపడడం లేదు. నేను 2-3 బ్యాచ్లు చూపించి యావరేజ్ మీద లైవ్ వెయిట్ ఎంత ఉంటాయి, అవి జత ఎలా ఉంటుందని చెప్తాను. తర్వాత మనకి నెక్స్ట్ వీక్లో, ఈ వారంకి నెక్స్ట్ వీక్లో మళ్ళీ వచ్చే వారంలో రేట్లు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. ఈ వారంలో అయితే మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి. ఓకే, ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉంది మనకి. ఇవి కూడా మొత్తం 3 months 4 months పిల్లలు అనేది లేవు, కానీ 4 months పిల్లలు లేవు, కానీ 3 months 4 months మధ్యలో అనేది ఏజ్ ఉంటాయి. ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత అనేది ఒకసారి చూపిస్తాను. మనకి మధ్యలో కొన్ని 4 months పిల్లలు ఉన్నాయి, కొన్ని 3 months నుంచి 4 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. ఇవి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ అంతా ఒకసారి అన్ననైతే అడుగుతాను. ఇవి లైవ్ వెయిట్ అయితే యావరేజ్ మీద 13 కిలోలు 12 కిలోలు అనేది యావరేజ్ 12-13 కిలోలు అనేది వస్తాయి. జత ఎంతో చెప్తారు చూడు. ఏమన్నా ఈరోజు మార్కెట్ లేనట్టుందా? అబ్బా నువ్వు కొత్త రోజు మేము చూసేవాళ్ళం వారం. ఏని పిల్లలన్నా? 30. ఏం చెప్తున్నాను జత? అన్నయ్య ఓకేనా. ఇక్కడైతే మనకి మన అన్న వాళ్ళే పిల్లలు ఆయన చెప్పడానికి ఇష్టపడడం లేదు. మొత్తం టోటల్ అయితే మనకి 30 పిల్లలు ఉన్నాయంటున్నారు. జత వచ్చేసి నాకు తెలిసి 13,500, 13,500, 14,000 మధ్యలో అనేది రేట్ అనేది చెప్తారు. వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి. ఏమన్నా ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ బ్యాచ్ చూపించిన తర్వాత రేట్ అనేది అడగదాం ఒకసారి. ఇవి కూడా మనకి మ్యాక్సిమం 3 months పిల్లలు బ్రదర్. ఇవి వచ్చేసి మొత్తం మనకి 3 నెలల పిల్ల అనేది ఉంటుంది. ఇవి జత ప్రైజ్ ఎంత చెప్తున్నారు ముందు. మనకి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి 11 కిలోలు అనేది యావరేజ్ మీద 11 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి.
ఇవి జత ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను. మనయన్నా ఎన్ని పిల్లలు ఏం చేస్తున్నా? 12,500. ఓకే ఓకేనా. మొత్తం ఈ కట్ట అనేది మనకి 20 పిల్లలు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ వచ్చి మనకి 12,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. చాలా వరకు మార్కెట్లో పిల్లలు అనేది కనిపిస్తున్నాయి కదా, చాలా వరకు పిల్లలు అనేది ఆగిపోయి ఉన్నాయి. ఈరోజు మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి. ఓకే బ్రదర్, మనకి ఇంకా వీడియోస్ తీసుకోవాలంటే టైం లేదు. నెక్స్ట్ వీక్లో రేట్ ఎలా, ఈ వారంకి నెక్స్ట్ వీక్లో రేట్ ఎలా ఉందనేది మీకు నెక్స్ట్ వీక్లో చూపిస్తాను. ఈ వారం మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి. ఎలక్షన్ మూమెంట్ కాబట్టి, లాస్ట్ వారం కాబట్టి నెక్స్ట్ వారంలో మనకి ఈ ఎలక్షన్ అనేది అయిపోతుంది కాబట్టి కొనే వాళ్ళు ఎక్కువ వస్తారు, పిల్లలు అనేది కూడా మార్కెట్కి ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ వీక్లో మనకి 2 months 3 months పిల్లలు అనేది ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 2.5 నెల 3 నెలలు లోపల అనేది పిల్లలు కూడా ఉన్నాయి. ఈ బ్యాచ్ అనేది మనం అడగదాం, కానీ వాళ్ళు రేట్ చెప్పేలా లేరు. ఇవి కూడా ఎవరైనా 12,000 అలా ఉంటాయి జత. ఓకే బ్రదర్, నెక్స్ట్ వీక్లో మనకి మార్కెట్ రేట్ ఎలా ఉన్నాయి, కొనుగోలు ఎలా జరిగింది నెక్స్ట్ వీక్ అయితే చూపిస్తాను. ఓకే బ్రదర్, వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.